కర్నూలు జిల్లా ఆధోనిలో నకిలీ డాక్యుమెంట్లతో ఓ బ్యాంకుకు కుచ్చుటోపి పెట్టారు మోసగాళ్లు. 3.24 కోట్ల రుణం తీసుకుని బ్యాంకుకు ఎగనామం పెట్టారు. శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంకులో నకిలీ డాక్యుమెంట్లతో మల్లేశప్ప, బసప్ప, చైత్రలు రుణం తీసుకున్నారు. 2021లో రుణం తీసుకుని ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో ప్రాపర్టీని వేలం వేయాలని బ్యాంకు యాజమాన్యం భావించింది. ప్రాపర్టీ డాక్యుమెంటు నకిలీ పత్రాలని సబ్ రిజిస్ట్రార్ గుర్తించారు. నకిలీ డాక్యుమెంట్లతో రుణాలు తీసుకోవడంతో బ్యాంకు సిబ్బంది కంగుతింది. వీరికి సీఈఓ మురళి సహకరించినట్టు బ్యాంకు యాజమాన్యం గుర్తించింది. బ్యాంకును మోసం చేసిన కేసులో 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చైర్మన్ గా ఉన్నటువంటి రాయచోటి సుబ్బయ్య లైన్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు ఫ్యాక్ట్స్ ఏమంటే ఎల్ల మల్లేశప్ప, ఎల్ల చిన్నప్ప, ఎల్ల చైత్ర మరియు సీఈఓగా అంటే ఈ బ్యాంకుకు సీఈఓగా పనిచేసినటువంటి గట్టు మురళి, ఈ 4గురు కలిసి డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ బ్యాంకు నందు దగ్గర 3 డాక్యుమెంట్లు క్రియేట్ చేసి 3,24 lakhs చీట్ చేసినట్టుగా మా కంప్లైంట్ రావడం జరిగింది. దీనిపైన కేసు కట్టి మేము విచారణ చేస్తున్నాము. ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏది ఫేర్గా ఉంటే దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ కొనసాగించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. లోన్ తీసుకున్నారండి. ఈ బ్యాంక్ నందు 3 సర్వే నంబర్ వచ్చేసి 24, సర్వే నంబర్ 24, దాంట్లో 3 డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఇవి ఫేక్ అన్నట్టుగా రిజిస్టర్ ఆఫీస్ నుండి కూడా అన్ని రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి. సో అన్ని ఎవిడెన్స్లు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్స్ మెరిట్స్ ఎట్లా ఫేర్గా ఇన్వెస్టిగేషన్ చేసి